తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కావేరీ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. కాతేరు సమీపంలో రాత్రి 12:30 గంటల సమయంలో ఘటన జరిగింది. ప్రమాదంలో విశాఖకు చెందిన కళ్యాణి అనే యువతి మృతి చెందింది. మరో 18 మందికి గాయాలయ్యాయి. వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా రాజమండ్రి సమీపంలో జరిగింది ఘటన. క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాజమండ్రి రూరల్ కాతేరు కొంతమూరు మధ్యలో అగ్రహారం వద్ద రోడ్డు పనులు జరుగుతుండగా డైవర్షన్ ఇచ్చిన విషయాన్ని డ్రైవర్ దగ్గరకు వచ్చే వరకు గమనించకపోవడం, ఒక్కసారిగా వేగంగా కుడివైపుకు బస్సు తిప్పడంతో బస్సు బోల్తా పడింది. ప్రాథమిక చికిత్స అనంతరం 13 మందిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఒకటి రాజమండ్రి గామన్ వంతెన మీద తీవ్ర ప్రమాదానికి గురైంది. మనం చూస్తున్నాము, ఇది గామన్ వంతెనలో ఇక్కడ ఈ ప్రాంతంలో విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తుంది బస్సు. మధ్యలో వంతెన దగ్గర మలుపు ఇవ్వటం జరిగింది. ఆ మలుపు తప్పించే ప్రయత్నంలో బస్సు ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. ఈ మలుపు తిప్పుకొని లోపలికి వచ్చి ఈ రోడ్లోకి ఆపోజిట్ రోడ్లోకి వచ్చి ఈ పక్కనే ఉన్న రోడ్డు పక్కన ఉన్న కాలువ ప్రాంతంలోకి దూసుకెళ్లడం జరిగింది. దాంతో ఒక్కసారిగా బస్సు అంతా అతలాకుతలంగా మారిపోయింది. పెద్ద ఎత్తున జనం అంతా హాహాకారాలు చేశారు. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుంది. వీరిలో ఒకరు విశాఖపట్నానికి చెందిన కళ్యాణి అనే యువత అయితే మృతి చెందింది. మరో 3 తీవ్ర గాయాలు పాలయ్యారు. 5గురు తీవ్ర గాయాలు పాలయ్యారు. వీరిలో 3 రాజమండ్రి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది. మరో 2 ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. మిగిలిన వారంతా దాదాపు ఒక 12-13 మందికి అయితే స్వల్ప గాయాలు అయితే కలిగాయి. దీంతో వీరిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చడం, అక్కడ చికిత్స తీసుకుని వారంతా డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. 5గురు అయితే తీవ్ర గాయాలు పాలయ్యారు. ఒక యువత అయితే మృతి చెందింది. మనం ఇక్కడ చూస్తున్నాము, ఒక్కసారిగా బస్సు అర్ధరాత్రి 12:30 సమయంలో జరిగిన ప్రమాదం ఇది. దాంతో అందరూ గాఢ నిద్రలో ఉన్న పరిస్థితి. ఒక్కసారిగా ఈ గోతులోకి ఈ ప్రాంతం అంతా లోతట్టు ప్రాంతం, ఈ ప్రాంతంలోకి రోడ్డు పై నుంచి దాదాపు 10 అడుగుల కిందకు దూసుకుపోవడంతో ఒకసారిగా బస్సు అంతా అతలాకుతలం అయిపోయింది. దాంతో కిందకు వచ్చి ఇక్కడ వరకు పడిపోవడం జరిగింది. దాంతో బస్సులో ఉన్న వస్తువులన్నీ కూడా మొత్తం చెల్లా చెదిరిగా కింద పడి ఉన్నాయి. లోపల ఉన్నవారంతా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసి చాలామంది గాయాలు పాలయ్యారు. వాళ్ళందరినీ వెంటనే స్థానికులు, అదేవిధంగా పోలీసులు కూడా సహాయ చర్యలు బయటకు తీసుకురావడం జరిగింది. బస్సును కూడా బయటికి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఒకరైతే మృతి చెందారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా తీవ్రమైన ప్రమాదం. విశాఖ హైదరాబాద్లో కలిపి ఈ ప్రాంతం గామన్ బ్రిడ్జ్ నుంచి రాజమండ్రి సిటీలోకి రావాలన్నా లేదా రాజమండ్రి సిటీకి ఇది బైపాస్ కింద చెప్పొచ్చు. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలు కానీ ఊరు మీదుగా హైదరాబాద్కి వాహనాలన్నీ వెళ్తుంటే ఈ నేపథ్యంలో రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికీ గాయాల పాలైన 13 మంది అయితే డిశ్చార్జ్ అయి వెళ్ళిపోవడం జరిగింది. తీవ్ర గాయాల పాలైన 5గురిలో 2 కాకినాడలో అయితే చికిత్స అందుతుంది. మరోవైపు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రిలో మరో 2కి చికిత్స అందించడం జరుగుతుంది. ప్రమాదానికి సంబంధించిన కారణాలు కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మొత్తానికి ప్రమాద ఘటనలు ఎక్కడికక్కడన్నీ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణాలు కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి.